హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో యువగలానికి సంబంధించి 2 లక్షల ఉద్యోగాలకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. కేవలం 2 నిమిషాల్లోనే మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మీకు సంబంధించిన ఐడియా అనేది అయితే పొందవచ్చు. వీడియో చివరి చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ముందుగా మీ మొబైల్ ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో టీడీపీ ఎంపవర్మెంట్ అని టైప్ చేసి సెర్చ్ కానీ చేసినట్లయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు టాప్లోనే ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. దీని మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది టీడీపీ ఎంపవర్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ ఎవరైనా ఫ్రీగా ఎన్రోల్మెంట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 175 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎవరైనా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. కొంచెం కిందకనే వెళ్ళినట్లయితే గెట్ ఫ్రీ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఉంటుంది. ఇక్కడ ఎంటర్ నేమ్ దగ్గర మీకు సంబంధించిన నేమ్ అనేది అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన విద్యార్హత ఏదైతే ఉందో ఎస్ఎస్సి నుంచి పీజీ వరకు అన్నిటికి సంబంధించిన విద్యార్థులు అనేవి మనకి ఇక్కడ సెలెక్ట్ చేయగానే డిస్ప్లే అయితే అవుతాయి. వీటిలో మీకు సంబంధించి ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సి, ఎంకామ్, ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, బీఈడి, ఐటీఐ ఇలా ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన జెండరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించి ఉద్యోగం ఒకటేనా లేదా శిక్షణ లేదా ఉద్యోగంతో పాటు శిక్షణ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరైతే విద్యార్థి సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన పాస్ అవుట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించి దేంట్లో ట్రైనింగ్ కావాలి, నాన్ ఐటీఐ, ఐటీకి సంబంధించా లేదా ఇంకా ఇతర హోటల్ మేనేజ్మెంట్ ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి. ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ అయితే ఉంటుందంటే మీకు సంబంధించిన అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి 175కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలు అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. వీటిలో మీకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా చెక్ చేసుకొని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సబ్మిట్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన డేటా అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. ఇలా సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి అనేది వస్తుంది. దీన్ని ఒకసారి నోట్ చేసుకోవటం కానీ లేదా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు సంబంధించిన రెజ్యూమ్ కూడా సబ్మిట్ కానీ చేయాలనుకున్నట్లయితే మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే సబ్మిట్ యువర్ రెజ్యూమ్ అనేది ఉంటుంది. దీని మీద కానీ సెలెక్ట్ చేసినట్లయితే మీకు సంబంధించిన రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు సంబంధించిన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసినట్లయితే రెజ్యూమ్ కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. ఈ విధంగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త యూజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.